కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఇప్పటివరకు 256 మంది అనుభవజ్ఞులైన డ్రైవర్స్ ను సమాజానికి అందించినట్టు కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొని శిక్షణలో పాల్గొన్న డ్రైవర్స్ కు మెటీరియల్ ను అందించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, శిక్షణలో ఉన్న డ్రైవర్లు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు కావాల్సిన అర్జెంట్ ఏమంటే డ్రైవర్. నిజంగా వెహికల్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి పర్ డే, దానికి మించి డ్రైవర్లు అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక బస్సు ఉంది, ఆ బస్కి ఎంతమంది డ్రైవర్ కావాలి? యాక్చువల్ చెప్పాలంటే బస్ 24 hours నడదు. ఇక్కడ ఇంకేస్ 24 hours నడిచే వెహికల్స్ ఉన్నాయనుకో, ముగ్గురు కావాల్సి వస్తారు. ఇంకా 8 hours కనెక్టివిటీ ఎవరు చేయలేదు. అంటే మనకి ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ చూడు, చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్. మీరు ముక్కు మొగం తెలియని కూడా సమాజసేవ చేస్తారు. మీరు చేసేది అనమాట సమాజసేవ. మీరు సమాజసేవ ఎలా చేస్తారంటే నాకు ఎప్పుడో తెలియదు, ఎందుకో తెలియదు, హాస్పిటల్కి వెళ్ళాలి, కాల్ చేయగానే పరిగెట్టలేదు. హార్ట్ ఆపరేషన్, హార్ట్ అటాక్ వస్తుంది నాకు ముందు వచ్చాక ఎవరు చేస్తారు? అంబులెన్స్ వీళ్ళది అంబులెన్స్ చేస్తారు, లేకపోతే పక్కన ఉన్న ఆటోకు, ట్యాక్సీకు, కాకపోతే డ్రైవర్స్తో పాటు రిపేర్స్, మెయింటెనెన్స్, రిపేర్స్ ఐడెంటిటీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిటీ, ఇవన్నీ నేర్చుకుంటాక ఒక గెస్ట్ స్కూల్ ఆర్టీసీలో స్కూల్ అన్నది స్కూల్ దేనికోసం వస్తారు? నేర్చుకుంటారు. నేర్చుకుంటూతో పాటు ఇక్కడ మీరు నిజంగా చెప్తారంటే ఒక ప్రాక్టికల్ ల్యాబ్ ఉన్నట్టు లెక్క. మీరు ఏ స్కూల్ కదా ఇంత ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డ్రైవింగ్లో రకరకాల టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పటివరకు మీరు అందరికీ డ్రైవింగ్ వచ్చారు, కానీ ఇప్పటి నుంచి మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి బెస్ట్ డ్రైవర్స్గా సొసైటీలో బెస్ట్ డ్రైవర్ అంటే ఏంటంటే ఒకటి వాహనాలను బాగు చేయడం అన్నమాట. అలాగే సమాజానికి కూడా మీరు ఉపయోగపడతారు. ఎందుకంటే పొరపాటు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు డ్రైవ్ చేసుకుంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పటికీ వెంటనే అందరూ పారిపోతారు, అవునా కదా? ఈ రోజున చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవరన్నా అక్కడ యాక్సిడెంట్ అయ్యి విక్టిమ్ రోడ్డు మీద ఉంటుంది, గాయపడ్డ వ్యక్తి కానీ మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. ఆ విషయం చాలా తక్కువ మంది డ్రైవింగ్లో మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మా ఏపీఎస్ ఆఫీసులో మా దగ్గర డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మంచి అనుభవం గల డ్రైవరు, మొత్తం చాలా ఎక్కువ సర్వీస్ చేసిన అనుభవం ఉంది. యాక్సిడెంట్స్ లేకుండా మంచి మైలేజ్ సాధించినటువంటి అనుభవం ఉంది. అది ఆ విధంగా మీ అందరికీ కూడా అతని యొక్క అనుభవంతో మీకు మా యొక్క ఆర్టీసీ ట్రైనింగ్ బస్ మీద మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మీ యొక్క పూర్తి శిక్షణ కాలంలో అన్ని అడిగి నేర్చుకుని ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయ్యి మంచి పర్ఫెక్ట్ అయ్యి హెవీ డ్రైవర్గా మీరు సెలెక్ట్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఈ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. దానికి స్లాట్ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కదా, సో మీరు అందరూ లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి తర్వాత శిక్షణ అయిపోయిన తర్వాత వాటిని టెస్ట్ పంపించడం జరుగుతుంది. టెస్ట్లో మామూలుగా అందరూ కూడా పాస్ అవుతారు, ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ అవుతారు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం బస్సు మీద, ఏదో ట్రైనింగ్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చేది పరిస్థితి. సో మీరు బస్సుని ఎలా డ్రైవ్ చేయాలా, ఎలా మూవ్ చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలా, నైట్ టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, డే టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, కొండ ప్రాంతం ఎలా డ్రైవింగ్ చేయాలా, మళ్ళీ మైదానంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, వర్షాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, శీతాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, జనసంబంధంగా ఉన్నప్పుడు ఎలా డ్రైవింగ్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు చక్కగా నేర్పించి